ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు జిల్లా మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయం చెక్కు పంపిణీ కార్యక్రమం సామలకోట సూర్య ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించడంతో రైతులు తీవ్ర నష్టపోయారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే సూపర్ 6 హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 2వ విడత నిధులు రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం రైతులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేరబతుల రాజశేఖరం, రాజ్యసభ సభ్యుడు సాన సతీష్, జిల్లా కలెక్టర్ షగిలేశాన్ మోహన్, మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ, కృష్ణమూర్తి, కూటమి నాయకులు బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, అందుగుల మణికుమారి, నూనె రామారావు, అడబాల కుమారస్వామి, సరోజ, వాసు, విత్తనాల వెంకటరమణ, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి సమస్య వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులు నష్టపోకూడదు, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని 25,000 చేశారు. అదేవిధంగా మద్దతు ధర పంట పండించినప్పుడు పంటకు సరైన గిట్టుబాటు రానప్పుడు రైతులు నష్టపోకూడదని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ మద్దతు ధర తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడికి 240 కోట్లు ఖర్చు పెట్టాం, పొగాకి 273 కోట్లు, కోకోకి 14 కోట్లు, మిర్చికి 130 కోట్లు, టమాటాకి 12 కోట్లు, ఉల్లికి 100 కోట్లు. ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయినా, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం అభివృద్ధి రెండు, ఎందుకంటే పేదలు నిరుపేదల్ని పైకి లిఫ్ట్ చేయాలంటే సంక్షేమాలు చేయాలి తప్పదు. అదేవిధంగా మన పిల్లల యొక్క యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఉంటే మన పిల్లలకి భవిష్యత్తు ఉండదండి. అందుకనే ముఖ్యమంత్రి గారు వారు ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి అనేక దేశ విదేశాలు తిరగటం, అక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇక్కడ పిలవటం, మీకేం కావాలి, ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, రోడ్డు మార్గం వేస్తాం, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తామని వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి 1 year పెట్టింది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. వ్యాపారస్తులు ఎవరు నిలవరా, ఎవరు రాలా. అనేక దేశ విదేశాల వారు తిరిగారు. యువ నాయకుడు లోకేష్ గారిని పంపించారు. అంతేకాదు ఈసారి మంత్రులు మాకు కూడా బాధ్యత పెట్టారు. ఒక్కొక్క మంత్రికి 2 దేశాలు ఇచ్చారు. నేను కూడా సౌత్ కొరియా, దుబాయ్ పోయించాను. ఆ రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారస్తులు కలిశాను. రండి, మీకు ఇబ్బంది లేనిది మా దేశంలో మా రాష్ట్రంలో వ్యాపారం చేయండి అని చేస్తే మొన్న విశాఖపట్నంలో పెట్టిన సమితికి 13 లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయినాయి, ఎంఓయూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకునే ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా కొంత, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా అంతా మీ అకౌంట్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దీని ప్రకారం జిల్లాలో 1,50,000 మంది రైతులకి ఈ విధమైన అవకాశం లభిస్తుంది. ఈ 1,50,000 మంది 21 మండలాల్లో, కాకినాడ మండలాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధమైన అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఎవరైతే ఆరోగ్యం బాగోలేదో లేకపోతే మరణించిన ఉన్న రైతులకు కూడా వారి ఆఫీసులకు వెళ్ళడానికి అధికారులు ప్రత్యేక వారి వద్దకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని వివరాలు తీసుకుని వారికి ఆ అమౌంట్ చేరేటట్టు చేస్తారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎలా అమలు చేస్తుందో ఇది కూడా ఈ అన్నదాత అన్నది ఎంత అధిక ప్రాధాన్యత ఉన్నదో అన్నది చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఆలోచించి పద్ధతి ప్రకారం టైంకి ఈ డబ్బులు మీ అకౌంట్లో రావడానికి ఏర్పాటు చేశారు. అంచేత ఈ కూటమి ప్రభుత్వం అన్న మాటకి కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ జరిగింది. కానీ అది ముఖ్యమైన కార్యక్రమం అయింది. ఇవాళ మొత్తం ఎంటైర్ టీం
ఇక్కడ ఉండడం, దీనికి సంబంధించి విధి విధానాలు వీటి గురించి ఆల్రెడీ మీకు ఇంటింటికి వచ్చి చెప్పే ప్రోగ్రామ్ ఒకటి ఈరోజు తర్వాత స్టార్ట్ అవుతుంది. సచివాలయంలో ఉన్న ఆల్ అగ్రికల్చర్ ఎంప్లాయీస్ ప్రతి రైతుని కలిసి గవర్నమెంట్ వైపు నుంచి చెప్పదలుచుకుంది. ఇవాళ నుండి అంటే ఇవాళ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత రేపటి నుండి ప్రతి రైతు దగ్గరికి వచ్చి ఏమేమి స్కీమ్స్, తర్వాత ఎలాంటి ఇనిషియేటివ్ అంటే ఎలాంటి పనులు చేపడుతున్న గవర్నమెంట్ నుంచి అనేది రైతులకు ఇంటికి వచ్చి తెలిపే ఒక ప్రోగ్రామ్ ఒకటి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. సో ఈ మనం చేస్తున్న ప్రతి ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. ఈ 3 దఫాలుగా చేస్తున్న దాంట్లో రెండోసారి చేయడం. సో లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళని కూడా ఈసారి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అంటే వాళ్ళకి లాస్ట్ టైం బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా పనిచేయక పడకపోయినప్పుడు అలాంటివి సరిచేసి ఈసారి వీలైనంత వరకు అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేయగలిగాము. ఈసారి కూడా మళ్ళీ ఎవరైనా మిస్ అయినా కూడా ఏదైనా ఈఈ ఆఫీస్ బయోమెట్రిక్స్ అంటే వేలిముద్ర పడకపోయినా లేకపోతే ఇంకేదైనా బ్యాంక్ ఇష్యూ ఉన్నా కూడా ఆ కన్సర్న్ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర పేరు ఇస్తే మేము మళ్ళీ 2వ దఫాలు వేసేటప్పుడు దానిలో పట్టేట్టుగా చూస్తాం. సో ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ